ఉమ్మడి వరంగల్ రాజకీయాలు అంటేనే ఎప్పుడూ హాట్గా సాగుతుంటాయి. ఇక్కడి ప్రత్యర్థి పార్టీల మధ్య వైరం కంటే సొంత పార్టీ లీడర్ల మధ్య జరిగే జగడాలే ఎక్కువ. తాజాగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అలాంటి చిచ్చే రాజుకుందట. ఎమ్మెల్యే వర్సెస్ ఓ కీలక నేత మధ్య పంచాయతీ జోరుగా సాగుతుందట. తలతిక్క వేషాలు వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు, నా అనుచరులను డిస్టర్బ్ చేస్తే సహించే ప్రసక్తే లేదంటూ ప్రత్యర్థి లీడర్ వర్గాన్ని హెచ్చరిస్తూ ఎమ్మెల్యే వార్నింగ్ ఇస్తున్నారట. ఈ వార్నింగ్తో ఆ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. దీంతో పార్టీలో అసలు ఏం జరుగుతోంది అంటూ చర్చలు ఊపందుకున్నాయి. ఇంతకీ ఈ మాస్ వార్నింగ్ ఇచ్చిందెవరు, ఎవరి కోసం అంతలా ఫైర్ అయ్యారు ఆ ఎమ్మెల్యే? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఓరుగల్లు రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, వివాదాలు సహజం. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం తన సొంత పార్టీ నాయకునికే బహిరంగంగా వార్నింగ్ ఇచ్చి పొలిటికల్ సర్కిల్స్లో హీట్ పెంచారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సహించేది లేదని బహిరంగంగానే హెచ్చరికలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి వరంగల్, హన్మకొండ జిల్లాలకు చెందిన అడ్మినిస్ట్రేటివ్ భవనాలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరంగల్ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు భారీ స్థాయిలో పోటీపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు 15 మంది నాయకులు టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డిల మధ్య టికెట్ పోరు రసవత్తరంగా సాగింది. పశ్చిమలో తనకు టికెట్ ఇవ్వకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని బహిరంగంగానే జంగా రాఘవరెడ్డి అప్పట్లో తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కానీ చివరికి అధిష్టానం నాయని రాజేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. డీసీసీ పదవి విషయం నుంచే ఈ ఇద్దరి మధ్య వర్గపోరు కొనసాగుతూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో నాయని రాజేందర్ రెడ్డి ఘన విజయం సాధించడంతో జంగా రాఘవరెడ్డి సైలెంట్ అయ్యారు. పార్టీకి డ్యామేజ్ జరగొద్దని భావించిన అధిష్టానం జంగా రాఘవరెడ్డికి పామాయిల్ కార్పొరేషన్ చైర్మన్ నామినేటెడ్ పదవి కట్టబెట్టింది. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న జంగా రాఘవరెడ్డి అనుచరులు గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా పార్టీకి నష్టం కలిగేలా ప్రచారం సాగిస్తున్నారు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారట. గత 10 ఏళ్ల కాలంలో పార్టీ అధికారంలో లేకున్న జంగా రాఘవరెడ్డి అందరినీ కంటికి రెప్పలా కాపాడుకున్నాడని, తన సొంత డబ్బు ఖర్చు పెట్టి పార్టీకి సేవ చేశారని మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తున్నారట. స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కారణంగా జంగాకు టికెట్ ఇవ్వలేదని, మరోసారి అవకాశం ఇస్తామని హైకమాండ్ బుజ్జగించింది. అందుకే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ వాట్సాప్, సోషల్ మీడియా గ్రూపులో ప్రచారం చేస్తున్నారట. జంగా రాఘవరెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని కోరటమే కాకుండా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిపై వివాదాస్పద రీతిలో పోస్టులు పెట్టడం పార్టీలో కలకలం రేపుతోంది. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ క్యాడర్ని 2 వర్గాలుగా చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారని నాయని అనుచరులు చెప్పుకుంటున్నారు. అయితే రాఘవరెడ్డికి ఎమ్మెల్సీ పదవి వస్తే మళ్లీ కాంగ్రెస్ క్యాడర్ 2గా చీలిపోతుందని, ఇద్దరి మధ్య ఆధిపత్య పోరులో పార్టీ మనుగడకే మోసం వస్తుందని సీనియర్ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారట. గత ఎన్నికలకు ముందు సైతం జంగా రాఘవరెడ్డి టీఆర్ఎస్ నేతలకు అమ్ముడుపోయారని, కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి ప్రయత్నించారని నాయని రాజేందర్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో సొంత పార్టీ అభ్యర్థి అయిన నాయని రాజేందర్ రెడ్డి ఓటమి కోసం బీఆర్ఎస్ అభ్యర్థితో చేతులు కలిపాడని ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు. అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి కట్టబెడితే పార్టీని సర్వనాశనం చేస్తాడని, అందుకే జంగా రాఘవరెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారట ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. కాజీపేట పరిధిలోని కొంతమంది నాయకులు జంగా రాఘవరెడ్డికి అనుకూలంగా ప్రచారం చేస్తుండటంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నాయని తీవ్రంగా ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్తో చేతులు కలిపి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని, కాంగ్రెస్ క్యాడర్ను అయోమయానికి గురి చేస్తున్నారని జంగా రాఘవరెడ్డిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే నాయని. అంతేకాకుండా తనకు ప్రజల్లో మంచి పేరొస్తుందని బీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కై తన వెనుక గోతులు తీస్తున్నారని దుయ్యబట్టారు. ల్యాండ్ కబ్జాలు, సెటిల్మెంట్లు లేకుండా ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో తిరిగి దందాలు మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని, అలా చేస్తే సహించేది లేదని జంగా రాఘవరెడ్డి అనుచరులకు బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న జంగా రాఘవరెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి మధ్య వర్గపోరు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి సహా అతని అనుచరులకు బహిరంగంగానే వార్నింగ్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతోందనే ఉత్కంఠ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇరువురి వర్గపోరు ఎక్కడికి దారితీస్తుందోననే చర్చ నడుస్తోంది. మరి జంగా అనుచరుల ప్రచారానికి అధిష్టానం చెక్ పెడుతుందా లేదా వేచి చూడాలి.